జిల్లా కేసముద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు ర్యాలీ చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించి పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వేతనాలు రాక గ్రామ పంచాయతీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు 26,000కు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వేతనాలు చెల్లించాలని, లేని ఎడల ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మాకు గత పాలకులు చేసిన విధంగా ఈ పాలకులు కూడా అదే విధంగా పోగొట్టబోతున్నారు. కావున అదే మాదిరిగా మాకు పిఎఫ్, ఈఎస్ఐ మాకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి 60 జీవో ప్రకారం బట్టి మాకు వేతనాలు ప్రభుత్వమే చెల్లించాలని మా యొక్క డిమాండ్. మాకు పిఎఫ్, ఈఎస్ఐ మరియు మాకు కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని, మాకు ఇన్సూరెన్స్ అంటే 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్, అదేవిధంగా దాన సంవత్సరాల క్రితం ఇంతకుముందు మన గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 5 లక్షలకు మాకు నిగ్రహం చేసిండు. ఆ నిగ్రహానికి మాకు అమలు కాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మాకు 10 లక్షల రూపాయల ఇన్సూరెన్సు, అదేవిధంగా దాన సంవత్సరాలకు 30,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటాం.